అసలు నిజం చెప్పాలంటే మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోవడమే మంచిది కాదు. ఇంకా తప్పనిసరి చేసుకుంటే మాత్రము అందులో చాలామంది పిల్లలకి హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్, బుద్ధి మాంద్యము అలాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఇంకా అలాంటివి రాకుండా అయితే ఏమీ చేయలేము. ముందే ప్రివెన్షన్ కూడా ఏమీ ఉండదు. పెళ్ళి కాకముందే మేనరికం చేసుకోవద్దు అని అయితే చెప్పగలుగుతాము. వచ్చిన తర్వాత సపోజ్ ఎవరికైనా అందరికీ ఇలాంటి పిల్లలు పుడతారని అయితే ఏమీ లేదు. అందులో కానీ ఎక్కువ శాతం మందికి ఇలాంటి ఏదో ఒక అవయవ లోపము, హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్, మెంటల్ రిటార్డేషన్ అంటాం, అలాంటి ప్రాబ్లమ్స్, హియరింగ్ లాస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు కూడా పుడతారనమాట మేనరికం. సో అలా పుట్టినప్పుడు మనము జెనెటిక్స్ కౌన్సిలింగ్ చేయించవచ్చు వాళ్ళకి. వాళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్ చేపిస్తే ఏం తెలుస్తుందంటే ఇప్పుడు నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఛాన్స్ ఉంది మళ్ళీ అలాంటి బేబీయే పుట్టడానికి. సో అలా వాళ్ళకి ఆ కౌన్సిలింగ్లో సపోజ్ తెలిసిందనుకోండి 50 to 60% ఛాన్స్ ఉంది మళ్ళీ అలాంటి బేబీయే పుట్టడానికి అంటే మనం వాళ్ళకి కౌన్సిల్ చేయొచ్చు. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు పేరెంట్స్ వెదర్ మళ్ళీ ఇంకొకరిని ప్లాన్ చేయాలా లేదా అనేది. అంటే ఇంకా అది లెక్కలు అయితే చెప్పలేము, కానీ లెక్కలేనంతమంది పేరెంట్స్ అయితే హ్యాపీగా వెళ్ళారు ఇన్నేళ్లలో. ఎవ్రీ మంత్ ఒక హ్యాపీ అంటే మేము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, ఒక్కో 3-4 అయితే ఉంటారు కంపల్సరీ. అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదేదో అయిపోతుంది, మదర్కి ఏమైనా అయిపోతుంది, బేబీకి ఏమైనా అయిపోతుంది అని అలా అనుకొని అందరు హ్యాపీగా వెళ్ళడం అయితే మంత్లీ ఒక 3-4 అయితే అవుతారు కంపల్సరీగా. సో అది మాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది అలాంటి పేషెంట్స్ వస్తుంది. మన దగ్గర ల్యాప్రోస్కోపీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ల్యాప్రోస్కోపీ అనేది చాలా రకాల ప్రాబ్లమ్స్కి చేస్తూ ఉంటాము. మన గైనిక్ రిలేటెడ్ అయితే ఎనీ ఓవరీస్లో సిస్ వస్తూ ఉంటాయి కొంతమందికి, అవి తీయడానికి, లైక్ ఇంకా ఏదైనా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడానికి కూడా ల్యాప్రోస్కోపీ ద్వారానే చేస్తాము. అండ్ ఈ మధ్య కాలంలో గర్భసంచి తీసేయడం అనేది ల్యాప్రోస్కోపీ విధానంలో చాలామందికి చేస్తున్నాం. పూర్వమేమో మొత్తం కట్ చేసి ఓపెన్ మెథడ్ చేసేవాళ్ళము. దానికి పేషెంట్ 1 వీక్ ఉండాల్సి వచ్చేది హాస్పిటల్లో. వెళ్ళిన తర్వాత ఒక 3 నెలలు రెస్ట్ అలా తీసుకోవాల్సి వచ్చేది. ఈ మధ్య గర్భసంచి ఆపరేషన్స్ అన్నీ కూడా ల్యాప్రోస్కోపీ ద్వారానే చేయగలుగుతున్నాము. దీనివల్ల పేషెంట్కి ఎక్కువ నొప్పి అనేది ఉండదు. హాస్పిటల్లో కూడా 2 లేక 3 రోజులు ఉండవలసి వస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక 10 నుంచి 15 రోజుల రెస్ట్, అది కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం లేదు. జస్ట్ మామూలుగా ఎక్కువ హెవీ వర్క్ చేయకుండా ఉంటే సరిపోతుంది. సో ల్యాప్రోస్కోపీ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఏ ఆపరేషన్ అయినా చాలా ఈ మధ్య ఈజీ అయిపోయింది. పేషెంట్కి అంటే ఈజీ, ఒక ఆపరేషన్ చేసుకున్నాము అన్న ఫీలింగ్ కూడా ఉండకుండా అంత ఈజీగా వాళ్ళు రికవర్ అయిపోతున్నారు అనమాట ల్యాప్రోస్కోపీ వల్ల. కొంతమందికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసిన తర్వాత కూడా 1000లో 1 మందికి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అది ఎందుకంటే అది మళ్ళీ కట్ చేసి, జనరల్గా పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్లో అది కట్ చేస్తామన్నమాట. ఆ ట్యూబ్ని, ఫాలోపియన్ ట్యూబ్ని కట్ చేస్తాము. సో కొంతమందికి ఏం జరుగుతుందంటే అది మళ్ళీ రీజాయిన్ అయిపోతుంది. సో రీజాయిన్ అయిపోయినందువల్ల వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు మళ్ళీ కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో అలా చాలా రేర్గా జరుగుతుంది, కానీ అది కూడా జరుగుతుంది. అసలు థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలో పెరిగినా తగ్గినా దానివల్ల చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడము, అండ్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా తర్వాత అబార్షన్స్ అయిపోవడము, పుట్టబోయే బేబీకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ దానికి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మనం ముందే థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా టెస్ట్ చేసి దాన్ని ఏం ప్రాబ్లం ఉందో చూసి దానికి మెడిసిన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ రావడంలో కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి.
సో ఏ పేషెంట్ అయినా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేస్తాం అందరికీ. అండ్ ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు కూడా వాళ్ళకి జాగ్రత్తగా ఎవ్రీ మంత్ మళ్ళీ దాన్ని ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని చెక్ చేసి చూస్తూ ఉంటాం అన్నమాట. ఇన్ఫర్టిలిటీ టెస్ట్లు మెయిన్గా ఇన్ఫర్టైల్ కపుల్కి యూస్ఫుల్ ఉంటాయి. ఇన్ఫర్టైల్ కపుల్ అంటే ఇద్దరిలో హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరికైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఇద్దరికి చేయొచ్చు. ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి, అంటే మనకు టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. సో టెస్టులు అంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, స్కాన్ లైక్ ఎగ్ పెరుగుతుందా లేదా అనేసి ఫాలిక్యులర్ స్టడీస్, స్కాన్స్ ఉంటాయి, హార్మోనల్ టెస్ట్లు ఉంటాయి, ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేవా అని దానికి సంబంధించిన ఎక్స్రే ఉంటుంది, ఒకటి హెచ్ఎస్జి అంటాం దాన్ని. అండ్ ఇంకా ఒకవేళ లోపల అపోర అంటాం కదా, ఎండోమెట్రియం అనే పొర ఎలా ఉంది అని దాన్ని తీసి బయాప్సీకి పంపడము, ఇలా రకరకాల టెస్ట్లు ఉంటాయి. ఇది లేడీస్కి. మగవాళ్ళకు కూడా దానికి సంబంధించిన సెమెన్ అనాలిసిస్ అంటాము. ఆ సెమెన్ అనాలిసిస్లో ఆ కౌంట్ ఎంత ఉంది, అవి మొటిలిటీ ఎంత ఉంది, అవి షేప్ అవన్నీ దాన్ని బట్టి కూడా అంటే ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్నమాట. సో ఇక్కడ అన్ని రకాల టెస్ట్లు అవుతాయి ఇద్దరికి, హస్బెండ్ అండ్ వైఫ్కి.